పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాలతో బొల్లాపల్లి మండలం సీతారామపురం తండాలో గార్డెన్ సర్చ్ నిర్వహిస్తున్నట్లుగా డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. ఈ తనిఖీలలో 32 ద్విచక్ర వాహనాలు, కారు, 4 గొడ్డళ్లు, 3 కత్తులు, కొన్ని కొడవళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. గంజాయి సంస్కృతి గ్రామాలలోకి ప్రవేశిస్తోందని, తండావాసులు గంజాయి పట్ల అప్రమత్తంగా ఉంటూ యువతని దూరంగా ఉండేలా చూడాలని డీఎస్పీ చెప్పారు. సమీప అడవిలో గంజాయి మొక్కలు కనిపించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తండావాసులు డీఎస్పీ కోరారు. 13 డ్రోన్లతో గంజాయి పట్టువేత ఆపరేషన్ ప్రారంభించినట్లుగా డీఎస్పీ హనుమంతరావు మీడియాకు చెప్పారు. ఎస్పీ గారి ఆదేశానుసారం సుమారు 13 డ్రోన్లతోటి అంటే మా సబ్ డివిజన్ పరిధిలో ఒక్కో పోలీస్ స్టేషన్ ఒక డ్రోన్ ఉంది. అన్ని డ్రోన్లతో వచ్చున్నాం. ఈ డ్రోన్లు కూడా ఇప్పుడు ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము. డ్రోన్లతోటి చూసుకుంటా వెళ్తూ ఉంటాము. ఎక్కడైనా అడవుల్లో కానీ ఎక్కడైనా ఒక మొక్క ఉన్నా సరే అది మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఊర్లో వాళ్ళు ఏదైనా ఉంటే ముందే తెలియజేయాలి. అంతేగాని మేము పట్టుకున్నాక లేకపోతే ఇంకోటి ఇది చేస్తే కుదరదు. అందుకోసం డ్రోన్ల సహాయంతో ఈ గంజాని ఈ అడవిలో ఈ కొండకి ఈ ఊరికి మధ్య ఉన్న ప్లేస్ అంతా కూడా ఇప్పుడు సెర్చ్ చేయడం జరుగుతుంది. ఏరియాలో సప్లై చేస్తా ఉన్నాడు. అతని కోసం రావడం జరిగింది కానీ ఇంకా దొరకలేదు మాకు. అయితే మీకు ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఈ తాండాలని ప్రజలందరికీ ఈ ప్రెస్ ద్వారా మా అప్పీల్ ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గాంజాయి విషయంలో ఎవరు కూడా పొరపాటున మీకు దగ్గరలో అడవి ఉందని చెప్పేసి ఒక గాంజా గింజలు తల్లేస్తే అయ్యే వస్తాయి, తర్వాత అమ్ముకోవచ్చు అని అట్లా పిచ్చి పనులు చేస్తున్నారు కొంతమంది. అలాంటి సమాచారం కూడా ఉంది మా దగ్గర. అలాంటి పిచ్చి పని ఎవరు చేసినా సరే నిర్దాక్షిణ్యంగా జైలుకు, రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోవాల్సి వస్తుంది. కార్నర్ సర్చ్ ఆపరేషన్తో పాటు మేము ఈ గాంజా మీద నిఘా కోసం ఎస్పీ గారి ఆదేశానుసారం సుమారు 13 డ్రోన్లతోటి అంటే మా సబ్ డివిజన్ పరిధిలో ఒక్కో పోలీస్ స్టేషన్ ఒక డ్రోన్ ఉంది. అన్ని డ్రోన్లతో వచ్చున్నాం. ఈ డ్రోన్లు కూడా ఇప్పుడు ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము. డ్రోన్లతోటి చూసుకుంటా వెళ్తూ ఉంటాము. ఎక్కడైనా అడవుల్లో కానీ ఎక్కడైనా ఒక మొక్క ఉన్నా సరే. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం